హలో అందరికీ! ఈరోజు మన కిచెన్‌లోన అంగన్‌వాడీలో ఇస్తారు కదండీ! బాలామృతం పిండితోని వేడి వేడిగా అట్లు చేశానండి. తినడానికి ఏట్లేవు. ఈ బాలామృతం పిండి ఉంది కదా! మరి అట్లు చేస్తే చాలా బాగుంటాయి కదని వేడి వేడిగా అట్లు చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. దీనికి చాలా సింపుల్‌గా అయిపోతే బాలామృతం పిండి ఉంటే సరిపోతుందండి. ఇంకేటి అవసరమే లేదు. ఇలా బాలామృతం పిండితో నేను కేక్ కూడా ట్రై చేశానండి. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నేను ఇలా బాలామృతం పిండి తీసుకున్నానండి. చూడండి, అంగన్‌వాడీలో ఇస్తారు కదా బాలామృతం పిండి ప్యాకెట్. ఈ ప్యాకెట్ని తీసుకున్నాను. ఈ ప్యాకెట్లోన ఇలా బౌల్ పెట్టుకుందామండి. ఇందులో నేను ఒక కప్పుతోనే చూపిస్తానండి కొలతలన్నీ. ఇదే మెజర్మెంట్తో మీరు కూడా చేసుకోవచ్చు. ఈ కప్పుతో చూపిస్తాను. ఈ కప్పుతోని 1.5 కప్పు బాలామృతం పిండి తీసుకోవాలండి. చూడండి, నేను ఒక కప్పు ఇలా వేసుకున్నాను కదా! ఇలాగే కొలతని తీసుకొని ఆ బౌల్లోనికి ఇలా వంపేసాను. ఇంకో చూడండి, హాఫ్ కప్పు బాలామృతము. ఇలాగా బాలామృతం పిండిని ఇలా తీసుకోవాలి. ఇది మొత్తము కలిసినట్టుగా ఒకసారి కలుపుకొని అదే కప్పుతోని 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు వాటర్ అనేది ఇలా వేసుకొని స్పూన్తోని కలుపుకోవాలి కలిసినంత వరకు. ఇప్పుడు స్పూన్తోని మొత్తం కలిసినంత వరకు ఇది కలుపుకోవాలండి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఇంకో కప్పు వాటర్ కూడా ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఇందులోనికి పంచదార అవసరం లేదండి. బాలామృతం పిండి ఉంటే సరిపోతుంది. అందులోనే పంచదార అనేది ఉంటుంది కదా! మన పంచదార వేసుకునే అవసరం లేదండి అట్లకి. ఆ స్వీట్ అనేది సరిపోతుంది. చాలా స్వీట్గా ఉంటుంది కదా! మనం పంచదార వేసుకోకూడదు. కానీ చిన్న చిటికెడంత సాల్ట్ అనేది ఇలా వేసుకోవాలి. చూడండి, మొత్తం కలిసింది కదా! చిన్న చిటికెడంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. దీనికి మన పంచదార అవసరమే లేదు. చాలా తియ్యగా ఉంటాయండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతాయి. బాలామృతం పిండి, వాటర్, సాల్ట్ ఉంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్నాం కదా! దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. అడుగంతా కిందకి వెళ్ళిపోతుందండి. పిండి అంతా వాటర్ అంతా తేలిపోద్ది, కానీ కలిపితే బాగా కలిసినట్టుగా ఉంటుందండి. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని పెనంలోనే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలాగ అప్లై చేసిన తర్వాత పెనం బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కితేనే అట్లు అనేవి బాగా వస్తాయి సాఫ్ట్గా. చూడండి, నేను ఒక్కొక్క గరిటె వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకున్నాం కదా మనము. ఇప్పుడు బాగా హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మనము బాలామృతం పిండిని రుబ్బుని ఒకసారి బాగా కలుపుకొని ఒక్కొక్క గరిటెని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాం కదా, దానిపైన సైడ్లకి ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకోవాలండి. మనం పైన అప్లై చేసుకున్నా పర్లేదు, కానీ సైడ్ లంచున ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకుంటూ అది కొంచెం కాలిన తర్వాత వెనక్కి ముందుకి తిప్పుకోవాలండి. ఇలా తిప్పాం కదండి, మాడినట్టు కనిపిస్తుంది కానీ మాడదండి. ఇలా తిప్పుకున్నాం కదా, ఇది కింద కొంచెము కాలాలండి. అప్పుడే అట్టు అనేది చాలా బాగుంటుంది. ఈ బాలామృతం పిండితోని చాలా టేస్టీగా ఉంటుంది. నేను కేక్ రెసిపీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో కూడా చూసి ట్రై చేసేయండి. బాలామృతం పిండితోని ఇలా ఇప్పుడు మనము ఒక ప్లేట్లోనికి తీసుకోవాలండి. ఇప్పుడు అలాగే ఇంకో గరిటెతోని సేమ్ యాజ్ టీజ్గా అలాగే ఒకటి దాని తర్వాత ఒకటి ఇలాగ వేసుకుంటూ ఆయిల్ అనేది ఇలాగ సైడ్లోనే అప్లై చేసుకోవాలి. మొత్తాన్ని ఇలాగ అప్లై చేసుకుంటూ మళ్ళీ గరిటెతోని వెనక వైపు మళ్ళీ తిప్పుకొని మళ్ళీ వెనక్కి ముందుకు ఇలా కాల్చుకోవాలండి. ఇది ఇప్పుడు వేరే ప్లేట్లోకి మళ్ళీ తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకో గరిటెతోని మళ్ళీ కలుపుకొని చీజ్గా ఒక గరిటె సేమ్ ఇలాగే వేసుకోవాలండి. ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఏదైనా తినాలనిపించలేనప్పుడు ఇలాగ బాలామృతం పిండి ఉంటే అప్పటికప్పుడు సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోయే ఈ అట్లని చేసుకోండి. చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా అయిపోయాయి కదా!
ట్రై చేయాలనుకుంటున్నారా? ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి ఇస్తారు కదా బాదం మొత్తం పిండి. ఇది మా బాబు గడికి ఇచ్చారండి. అలాగే ట్రై చేశానండి బాదం మొత్తం పిండితోని. ఈ అట్లు అంతేనండి, వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.